మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలో 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల బాలికలకు హెచ్పివి టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రక్రియను ఎంపీపీ వనిపెంట హైమావతి లాంఛనంగా ప్రారంభించారు. బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఎంపీపీ వనిపెంట హైమావతితో పాటు మండల అభివృద్ధి అధికారి కె శ్రీనివాసులు రెడ్డి, సిహెచ్సి గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా బిల్లా, మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, టీడీపీ సీనియర్ నేత వనిపెంట వెంకట సుబ్బారెడ్డి, మెడికల్ ఆఫీసర్లు మురళీధర్, మస్తాన్, హెల్త్ సూపర్వైజర్ అంపటి వెంకటరెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకట సుబ్బయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు హెచ్పివి టీకా ఎంతో ముఖ్యమని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా ఈ టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన సిహెచ్సి సెంటర్లో, మన పిహెచ్సి ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడే సార్ చెప్పినట్లు ఆడబిడ్డలకి వాళ్ళు పెద్ద మనుషులు అయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత ఆ గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ అంటే. ఆ క్యాన్సరు నివారణ కోసం ఇప్పుడు 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బిడ్డలందరికీ ఉచితంగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. దీని విలువ సుమారు 6,000 తెలియజేస్తున్నారు. విలువ పక్కన పెడితే మన ప్రభుత్వాలు ఉచితంగా దీన్ని ముందుగానే ప్రజలలో అవగాహన తీసుకొచ్చి, ఈ క్యాన్సర్ అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి, అందులో ఇదొక క్యాన్సరు. ఈ క్యాన్సర్కి నివారణే తప్ప క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ మొదటి దశ, రెండవ దశలో మాత్రమే మనం సర్వైవల్ అవుతున్నాము. తర్వాత దశల్లో ఎవరూ సర్వైవల్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి అసలు క్యాన్సర్ రాకుండానే నివారణ కోసం ఒక రకమైన క్యాన్సర్కి, సర్వైవల్ క్యాన్సర్కి మన ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కనుగొనడం జరిగింది. అనేక వ్యాధులన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సినేషనే ప్రథమవుద్ది. ఈరోజు మనం గత 21-22 సంవత్సరాలలో చూస్తే మనం చాలామంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కరోనా ద్వారా చనిపోయినటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలు ప్రభుత్వాలు పోరాటం చేసి ఆ క్యాన్సర్కి, ఆ కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అది నివారణ అయినట్లే ఇప్పుడు కూడా ఈ క్యాన్సర్ మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టున్నాయి. కాబట్టి అందరూ కూడా అపోహలకు పోకుండా మీ బిడ్డలందరినీ తల్లిదండ్రులతో తీసుకొని వచ్చి ఈ
వ్యాక్సినేషన్ని వేయించి తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు ముందుగా రాబోయే ఈ క్యాన్సర్ నివారణ కోసం చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఆశాలు ఏఎన్ఎంలు అందరూ కూడా డోర్ టు డోర్ క్యాన్వాస్ జరిగి 100% ఈ వ్యాక్సినేషన్ ఈ మండల ప్రజలందరికీ అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.